అందరికీ నమస్కారాలు। ఈ రోజు పెద్దలందరూ కూడా ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతున్న కార్యక్రమాలన్నిటి కూడా మీకు వివరించడం జరిగింది। మీ అందరికీ తెలుసు ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు। అందులో భాగంగా మన అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించిన తర్వాత కూడా ఎక్కడ కూడా వెనకంజ వేయకుండా నేనున్నాను అని చెప్పి ముందుకు సాగిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారు। అలాంటి పరిపాలనలో మనం అందరం ఉన్నామంటే మనం అందరం కూడా అదృష్టం చేసుకున్న వాళ్ళం। ఒక మంచి వ్యక్తి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఒక సంకల్పం ఉన్న నాయకుడు, ప్రజల మనసు ఎరిగి పనిచేసే నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు। ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాలు చెప్పుకుంటూ ముందుకు వస్తున్నారు। ఈ రోజు మన రాష్ట్ర పోలీసులు ఆయనకు అవసరం లేదు, మన రాష్ట్ర పోలీసులు మనకు అవసరం లేదు। అదే విధంగా ఆయన హెల్త్ చూపించుకోవాలంటే మన రాష్ట్రంలో ఉన్న డాక్టర్లలో నమ్మకం లేదు, కానీ మన ప్రజల ఓటు కావాలి। మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నారు। ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరి మీద నమ్మకం లేని వాళ్ళు ప్రజల మీద ఏ నమ్మకం పెట్టుకుని ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటు వేస్తారని మనం అడుగుతున్నాం। ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి నమ్మకం లేని వ్యక్తిని గెలిపించే పరిస్థితి రాకుండా ఈరోజు అందరం కూడా ఒక సైనికుల వలె పనిచేసి ఈ రాష్ట్రం నుంచే ఏ రాష్ట్రం నుంచి ఏది వద్దంటున్నాడో ఈ రాష్ట్రం నుంచే విధంగా అందరం కూడా చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా। ఈరోజు నెల్లూరు నగరానికి మన మంత్రి నారాయణ గారు వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలని వెళ్ళడం జరిగింది। ఈ రోజు ఆయన రాష్ట్ర స్థాయిలో ఆయన సేవలు చాలా అవసరం। ఒక రాముడికి నమ్మిన బంటులాగా లక్ష్మణుడు ఎలా పనిచేశాడో అలా పనిచేసే వ్యక్తి మన నారాయణ గారు। ఎన్నో జిల్లాల్ని ఈరోజు ఎన్నికల సమయంలో ఆయన అవసరం ఉంది, కానీ మన నెల్లూరు నగరం నుంచి తప్పకుండా మన అత్యంత మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించి నారాయణ గారిని పంపించాలన్న ఒక ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఆయన అభ్యర్థిగా మన ముందు ఉంచారు। కాబట్టి మనం అందరం ఏం చేయాలి, మంచి మెజారిటీ గెలుపు ఖాయం, కానీ మనం అందరం కూడా ఆయన చేస్తున్న అభివృద్ధి ఆయన ప్రజల్లో దూచుకు వెళ్తున్న విషయాల్ని ప్రజల ముందుకు తీసుకెళ్లి మనం అందరం కూడా ఈ రోజు నుంచి వస్తున్న ఎన్నికలకు ఏప్రిల్ 11 దాకా అందరం కూడా నిద్రపోకుండా మనం అందరం కష్టపడితే మంచి మెజారిటీతో మన మంత్రి నారాయణ గారిని అదేవిధంగా రూరల్ అభ్యర్థిని కూడా గెలిపించుకుంటామని చెప్పి ఒక్కసారి మీ అందరు కూడా కర్తవ్యాలతో తప్పకుండా అందరికి గెలిపించామని ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ వెరీ మచ్।